పార్వతీపురం మన్యం జిల్లా గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకు నేటి నుంచి అయితే మహద్దర్శి పడుతుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఈ యొక్క ప్రాంతానికి అయితే సందర్శించినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ గ్రామం నుంచి అయితే 9,50,00,000 వ్యయంతో మక్కువ మండలానికి సంబంధించిన పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకైతే ఈ యొక్క ప్రాంతం నుంచే ఇప్పటికే 9 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్రామవాసులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకవైపు అయితే చూసుకోవచ్చు, ఎటువైపు చూసినా సరే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కొండ కోణలన్నీ కూడా ఫుల్గా చూసుకుంటే జనసందోహం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు అయితే పోలీసులు కూడా, ఎందుకంటే ఇదంతా రిమోటింగ్ సెన్సింగ్ ఏరియా కాబట్టి ఒకవైపు నక్సలైట్ ఏరియా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు కూడా సుమారుగా చూసుకుంటే 1500 పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సుమారుగా చూసుకుంటే వందలాది సంఖ్యలో మాత్రం ఈ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు కూడా ఈ యొక్క ప్రాంతాలకు అయితే వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు కొంతమంది ఆ గిరిజన సంబంధించినటువంటి యువత కూడా ఉన్నారు. ఆ యువతతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు మీ ప్రాంతానికి అయితే ఈ రోజు వచ్చారు కదా, ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎలా ఉంది ఏంటి మీకు? సార్ వస్తారని ఆనందంగా ఉంది. అలాగే మా ఊరికి వస్తారో లేరో తెలియక అక్కడి నుండి ఇక్కడికి వచ్చామండి. మేము మా ఊరికైతే స్కూల్ లేదు, రోడ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కావాలండి మాకు. ఏ ఊరమ్మా మీది? మాది కాకుల వనవలస అండి, మార్కండపుట్టి పంచాయతీ. అంటే మీ ఊరికి ఇప్పుడు కావాల్సినవి ఏంటి కావాలి? స్కూలు, అంగన్వాడీ బలి. అంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఆయనకి మీ యొక్క పరిస్థితులు చెప్పుకోవడానికి వచ్చారు ఇక్కడికి? అవునండి, పరిస్థితి చెప్పడానికనే వచ్చాము, కానీ అవకాశం ఉంటుందో లేదని ఇలా చెప్తున్నామండి మేము. ఓకే, చూసాం కదా ఇక్కడ యువత కూడా కొంతమంది అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామాలకు కూడా వాళ్ళ ఊరికి సంబంధించినటువంటిది ఏదైతే ఆ రోడ్లు కానీ సరైనటువంటి మౌలిక వసతులు కానీ కనీసం చదువుకోవడానికి స్కూల్ కూడా లేవని అయితే మరొక వైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇంకా మరికొంతమంది అయితే ఇక్కడైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీరు, ఎలా ఉంది? మక్కు మండలం అండి మాది. మక్కు మండలం నుండి వచ్చాము, పాదయాత్ర చేసి మరీ వచ్చాము. సీఎం పవన్ కళ్యాణ్ అన్నకి చూడాలని వచ్చాము అంతే. అన్న బాగుండాలి, అందరిని బాగా చూడాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అంతే సార్. మీరు చెప్పండి సార్. మేము బందలిప్ గ్రామం నుంచి వచ్చాము సార్, మేము నడుచుకుంటూ వచ్చాము సార్. మా ఊర్లో ముఖ్యంగా తాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు పరిష్కరిస్తారని మీ గురించి ఎంత దూరంగా నడుచుకుని వచ్చాము సార్. మా పరిష్కారాన్ని మీరు తెలుసుకుంటామనిసి, మా పరిష్కారాన్ని మీరు ఇచ్చేస్తారనేసి ఇంత దూరం మేము నడుచుకుంటూ వచ్చాము సార్. ఆ పరిష్కారాన్ని మీరు ఇచ్చేస్తే మాకు చాలా ఆనందం సార్. ఆనందం. చూసాం కదా, అయితే ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించిన యువత అంతా కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అందరిలో కూడా ఎనలేని సంతోషం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మాత్రం మాకైతే మంచి రోజులు వచ్చాయని అయితే మాత్రం ఒకవైపు చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన బాగుజోల గ్రామం ఏదైతే ప్రధానంగా చూసుకుంటే పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ బాగుజోల గ్రామంలో అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. ఈ బాగుజోలకు సంబంధించినటువంటి ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు అంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకొని ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే మనమైతే చూడవచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోడ్లే కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి ప్రధానంగా ఏదైతే ఇప్పుడు శంకుస్థాపన చేయబోతున్న రోడ్డు కూడా ఇదే మనం చూపిస్తున్నటువంటి రోడ్డు. ఈ రోడ్డునే ఈ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రజలు కావచ్చు, అందరికీ కూడా ఈ రోడ్లనే దిక్కుగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా అయితే మాత్రం ఈ డోలీ మూతలు అనేవి అయితే మాత్రం ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం గిరిజనులు అయితే కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనమైతే చూడొచ్చు ఆయన రాక కోసం అయితే మాత్రం ఒకవైపు అయితే గిరిజనులు అంతా కూడా ఆ గిరిజనుల యువతతో పాటు ఆ గిరిజన వాసులు అలాగే మహిళలు ముఖ్యంగా చూసుకుంటే మహిళలంతా కూడా ఆయన రాక కోసం అయితే మాత్రం ఆ కొండ కోణంలో చెట్ల పుట్టల వెంబడి అయితే మాత్రం ఇంత వర్షాలను కూడా లెక్క చేయకుండా అయితే ఒకవైపు అయితే వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎటువైపు చూసినా సరే కొండ కోణంలో కానీ చెట్టు చేమల్లో కానీ ఎటువైపు చూసినా సరే ఒక జన సంద్రోహం అనే చెప్పొచ్చు. అది ఎక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు, ఎటువైపు చూసినా సరే జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాబోతున్న ఆ ప్రాంగణం అంతా కూడా జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీని పట్లయితే మాత్రం ఇక సంబంధించినటువంటి గిరిజన వాసులంతా కూడా ఆనందాలకైతే అవదలేవని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.